అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పన్నీర్ బిర్యానీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నాను. దీన్ని కడిగి ఇలా నానబెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇది కొంచెం ఎక్కువ తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, జీడిపప్పు కొంచెం, బిర్యానీ స్పైసెస్. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయింది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. వీటిని లైట్గా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేస్తే పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బౌల్లో వేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది. ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుందాం టమాటా ముక్కలు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం, లేకపోతే మాడిపోతుంటుంది. టమాటాలు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ బిర్యానీ మసాలా. ఇవన్నీ బాగా కలుపుకుందాం.
2 స్పూన్ పెరుగు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు బాగా కుక్ అయినట్టు. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోయన్నీ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. తీసి చూసుకుందాం. ఇలా వాటర్ బాగా బాయిల్ రోల్స్ అవ్వాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం దాంట్లో. ఇలా కలుపుకుందాము. స్లోగా కలుపుకుందాం, లేకపోతే బాస్మతి రైస్ విరిగిపోతాయి. ఈ రెసిపీ అనేది మార్నింగ్ ఈజీగా సింపుల్గా మీ కిడ్స్ లంచ్ బాక్స్లో ఈజీగా అయిపోతుంటుంది. మీ కిడ్స్ కూడా హ్యాపీగా తినేస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుందాం దీంట్లో. ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాము. %90 బాగా కుక్ అయింది. గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఆఫ్ చేసే ముందు మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. స్మెల్ బాగుంటుంది. టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. స్మెల్ సూపర్ వస్తుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి పెరుగు పచ్చడి. టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.